అక్షరాల మనం అడిగినయా? చాలా విషయాలు మనం అడిగినవి కాదు, అడగనివి కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి నువ్వు అడగనివి నీకు ఎలా వచ్చినాయో తెలుసా? నీ పక్షమున ఆయన అడిగాడు. ఎవరు అడిగారు? నా యేసయ్య అడిగాడు, పరిశుద్ధాత్ముడు అడిగాడు. మీరు కావాలంటే ఆ వచనం కూడా చూడొచ్చు. 27వ వచనం చదువు, 26, 27. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని. అసలు మనం చేసే ప్రార్థన దేవుడు ఆమోదించాడా లేదన్నది కూడా మనకు తెలియదు. యుక్తమైన ప్రార్థన అసలు మనకు తెలియదంట. చదువు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. భూమి మీదుండి మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నవాడు పరిశుద్ధాత్మ.